రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బుల్లితెరలో తనొక మన్మధుడు. ప్రతి అమ్మాయి కలలుగానే ఒక రాకుమారుడు రాజు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బట్టలు వేసుకొచ్చావు కదా ఈరోజు. అది కాన్సెప్ట్ మాత్రమే. కాన్సెప్ట్ వల్ల నువ్వు టవల్ వేసుకున్నావు అంతే. ఆ అబ్బాయి ఎవరు టవల్ తో వెళ్ళారు కాబట్టి చిట్టి మాస్టర్ టవల్ కాన్సెప్ట్ వచ్చి చేసేసారు. అదే టవల్ లేకుండా ఇంకా వేరే ఇంకొక షార్ట్ తో ఉండుంటే నీతో షార్ట్ తో కూడా చేపించేస్తారు. ఆకులతో కూడా చెప్పిస్తారు. సో ఇది నీకు ఎవరికి కాంపిటీషన్ అనుకుంటున్నావు? కాంపిటీషన్ వైజ్ లో నేనైతే అసలు తగ్గను. ఒకవేళ ఫైనల్ కి నువ్వు పండు వస్తే మాటలు చెప్పేదానికంటే చేతుల్లో చూపిద్దామని. పండుకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు. ఈసారి కప్పు నమ్దే. కానీ నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకునేది అయితే పండన్న గెలిచి. చాలా ఇక్కడే గెలిచేసావు నువ్వు టైటిల్ తెలుసా? రెజీనా గారి దగ్గరికి వెళ్ళి మొన్న ఏం చేసావు నువ్వు? కత్యాయిని నన్ను లవ్. ఏంటి రాజు నువ్వు ఏ కొత్త జడ్జి వస్తే ఆ జడ్జి వెనక్కి పడిపోతావు నువ్వు? అంటే మాస్టర్ ఏం చెప్తారు, డాన్స్ చేయరా అన్నారు. నేను కొంచెం దాంట్లో స్పైసీ యాడ్ చేసి ముద్దు. రాజు ఈ రోజు మా కిసిక్ టాక్స్ కి వచ్చాడు. రాజుకి రాణి ఎక్కడుంది? లేదు, అసలు రాణీలే వద్దు, రాణీలు కూడా వద్దు. అంటే బేసిక్గా నువ్వు లవ్ లో ఉన్నావు అని నేను విన్నాను. ఒక 2 years బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. ఏమైంది? బ్రేకప్ ఎందుకు అయింది రాజు? యాక్చువల్లీ ఇద్దరిది అన్మెచ్యూర్ మైండ్. అంటే తను లేకపోతే నిజంగా నేను బతకలేను, అంత దూరం వెళ్ళిపోయాను. అంత లవ్ చేసి అంటే పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనే విధంగా. మ్యాక్సిమం తాగిన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని గుర్తు చేసుకునే ఉంటాడు. ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని ఏడుస్తాడు పక్క. ఒకటే డార్లింగ్, లవ్ మనకెందుకు లవ్, ముందు ఫోకస్ ఆన్ గోల్స్. కొడితే కుంభస్థానాన్ని కొట్టాల్సిందే. నాతో వచ్చి మంచిగా మాట్లాడితే నేను వాళ్ళతో మంచిగా మాట్లాడతాను. అది నేను చేసిన తప్పు. నా వల్లే వాళ్ళు బాధపడుతున్నారు అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో. కర్మ తగిలిద్ది ఖచ్చితంగా. మనం ఒక మనిషిని బాధ పెడితే ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. నేను బాధ పెట్టాను, సో నాకు తగిలింది. ఇలాంటి కష్టం నా లైఫ్లో ఇంకెప్పుడు రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్లో ఉందా? యాక్చువల్లీ D10 విన్ అయిన తర్వాత నేను రూమ్ చూడటం కోసం అని చెప్పి తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేను డాన్సర్నండి అన్న. ఆ డాన్సర్లు మేము ఇవ్వండి అంటున్నారు. నా కోపం వచ్చి డైరెక్ట్గా విల్లా దగ్గరికి వెళ్ళా. ఎంత రెంట్ అన్న? 60,000 అన్నాడు. సరే కడతా అన్నా నేను. మీరు ఏం చేస్తా ఉంటున్నారు? బాయిడు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నాడు. విల్లాకి వెళ్ళిన డాన్సర్ అని చెప్పిన. చెప్తే సేమ్ సారీ అండి మేము డాన్సర్లకి ఇవ్వని. అంటే అంత చీప్ ఆ డాన్సర్లు అంటే బయట వాళ్ళకి అని. అసలు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి రాజు? నో ఆస్తి. నువ్వు D10 విన్నర్ రాజు. అప్పుడు ఉండేది, డాడీ మొత్తం అమ్మేశారు. అంటే ఇప్పుడు నీకంటూ ఏమీ లేదు. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా. మీ ఫాదర్ మీ ఇంట్లోంచి వెళ్ళిపోయారట, మీ మదర్ని కాదనుకొని, మిమ్మల్ని కాదనుకొని. డాడీ కూడా అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇంకా డాడీ ఉండను వెళ్ళిపోతాను అంటే మనం ఏం చేస్తాం. నాకు బర్డెన్ చాలా పడింది, అంటే నెత్తి మీద చాలా భారం పడింది. నా ఫ్యామిలీ వెళ్ళిపోగానే చాలా గుండె బరువు ఎక్కువైపోయింది.
ఒకటే అన్న, అమ్మ నువ్వు బాధపడకు, ఇప్పటి వరకు నాన్న చూసుకునే దానికంటే దానికి 100 రెట్లు హ్యాపీగా చూసుకుంటాను. ఈ వీడియో మీ నాన్నగారు కానీ చూస్తే మీ నాన్నగారికి ఏం చెప్తావు? మిస్ యూ డాడీ. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.